ధన్తెరాస్ ఓ సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ వ్యాపారులకు కాసుల వర్షం కురిపించింది. అవును, దేశవ్యాప్తంగా అక్షరాల 1,00,000 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. బంగారం వెండి ధరలు భారీగా పెరిగినా జనాల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. లక్ష్మీదేవి కృప కోసం కోట్లాది మంది బంగారం వెండి ఆభరణాలు, నాణేలు, పాత్రలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేశారు. దీంతో 1,00,000 కోట్ల టర్నోవర్ దాటిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ధన్తెరస్ సందర్భంగా దేశవ్యాప్తంగా మార్కెట్లలో సందడి కనిపించింది. సెంటిమెంట్ ప్రకారం కొనుగోళ్లు జరపడంతో 1,00,000 కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT ఈ విషయాన్ని స్పష్టం చేసింది. బంగారం వెండి ధరలు పెరిగినప్పటికీ కొనుగోళ్లు జోరుగా సాగాయని వెల్లడించింది. బంగారం వెండి అమ్మకాలే 60,000 కోట్లు దాటాయంటే సెంటిమెంట్ ఎంతగా వర్కౌట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలోనే 10,000 కోట్లకు పైగా బంగారం వెండి వ్యాపారం జరిగింది. గోల్డ్, సిల్వర్ ఈ రెండు వస్తువులే కాదు, నగలు, పాత్రలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేశారు. కిచెన్ సామాగ్రి 15,000 కోట్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వస్తువులు 10,000 కోట్లు, అలంకరణ, పూజా సామాగ్రి విక్రయాలు 3,000 కోట్ల మేర జరిగాయని CAIT తెలిపింది. షాపింగ్ మాల్స్తో పాటు సాంప్రదాయ మార్కెట్లు, ఆభరణాల దుకాణాలు, స్థానిక రిటైల్ దుకాణాలకు రికార్డు స్థాయిలో వినియోగదారులు పోటెత్తారు. డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, బట్టలు, వాహనాలపై 12,000 కోట్లు ఖర్చయినట్లు అంచనా. 1,00,000 కోట్ల టర్నోవర్ వెనుక 2 కారణాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. GST తగ్గింపు, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే నినాదంతో ఈ స్థాయిలో విక్రయాలు నమోదయ్యాయని CAIT చెబుతోంది. ఫలితంగా ఈ ధన్తెరస్ పండుగ భారత వాణిజ్య రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది.